హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేస్తామని ఉద్ఘాటించారు. ప్రాజెక్టు అమలు నిర్వహణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పంద కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ వర్చువల్గా పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్ 2.0 పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో ఒప్పందం కుదిరిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కార్యాలయం నుంచి వర్చువల్ గా హాజరయ్యారు. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆపరేషన్ మెయింటెనెన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని సీఎం తెలిపారు. దీనికి సంబంధించి 2025 సెప్టెంబర్లోనే సమగ్ర విధానం ప్రకటించినట్లు గుర్తుచేశారు. తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ను 2028 వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రధాని మోదీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి కేంద్రం సహకరించాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను చంద్రబాబు కోరారు. జల్ జీవన్ మిషన్ 2.0 పై ఏపీ ప్రభుత్వంతో ఒప్పందంపై సిఆర్ పాటిల్ మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0 పొడిగింపునకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. ప్రత్యేకించి సీఎం చంద్రబాబు ఈ విషయంపై ప్రధాని మోదీని సంప్రదించారని, ఈ మిషన్ పొడిగింపు కోసం ప్రతిపాదించడంపై పాటిల్ ధన్యవాదాలు తెలిపారు. జల్ జీవన్ మిషన్ సాకారమయ్యేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ 2.0 ఒప్పందంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. ఎంఓయూతో మౌలిక సదుపాయాల కల్పన, పంచాయతీల ఆధ్వర్యంలో కుళాయిల నిర్వహణ వ్యవస్థ బలోపేతం కానుందని సిఆర్ పాటిల్ వివరించారు. కేంద్ర జల్ శక్తి కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.